అండి. ఇవాళ ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీకి తగినంత శనగపిండి తీసుకోవాలి. అందులో కొంచెం బియ్యం పిండి వేయాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, వాము, కొంచెం సోంపు, పల్లీలు, నువ్వులు, అలాగే ధనియాలు ఇవన్నీ వేసేసి చక్కగా ఉప్పు, పసుపు, కొంచెం కారం, మీకు రుచికి తగినంత కారం అన్నీ వేసేసుకుని 2 పచ్చిమిరపకాయలు వేసేసి శుభ్రంగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపిన బ్యాటర్లో అందులో ఉల్లిపాయలు వేసేసి చక్కగా కరివేపాకు, కొత్తిమీర, బాగా సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చక్కగా ఇలా నూనెలో వేయించేసుకోవాలండి. బయట షాప్లో కూడా పనికిరావు, అంత టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ పకోడీ. నేను చెప్పినవన్నీ వేసుకోండి. ధనియాలు వేసుకోండి, అలాగే పల్లీలు వేసుకోండి, నువ్వులు వేసుకోండి, సోంపు వేసుకోండి, జీలకర్ర, వాము, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. 1 మినిట్లోనే అన్నీ చెప్పేశాను, రెసిపీ కూడా చెప్పేశాను. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ ఉల్లిపాయ పకోడీలు. బాయ్ అండి.